ఈరోజు మనము విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంకి వచ్చినాం. ఇది విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తే వ్యూ ఇలా ఉంటుంది. విజయవాడ రైల్వే స్టేషన్ వ్యూ ఇది. ఇక్కడ చాలామంది ఆటో వాళ్ళు మనకు అడుగుతుంటారు ఆటోస్ కావాలని, కానీ అవి మాత్రం ఎక్కకండి, ఎందుకంటే 300-400 తీసుకుంటున్నారు. కొంచెం బయటకు వస్తే షేరింగ్ ఆటోస్ దొరుకుతాయి, 30-40 రూపీస్లో అయిపోతుంది. దేవస్థాన బస్సులు కూడా ఉంటాయి, 10 రూపీస్లో అయిపోతుంది. ఈ వీడియోలో మనకు స్థానాలు ఎక్కడ చేయాలి, గదులు ఎక్కడ దొరుకుతాయి, కేశఖండన ఎక్కడ ఉంటుంది, దర్శనానికి ఎలా వెళ్ళాలి, ప్రసాదం ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ డీటెయిల్గా ఉంటుంది ఈ వీడియోలో. ప్లీజ్ ఈ వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కామెంట్ కూడా చేయండి, నచ్చలేదు అని ఏదో ఒకటైతే చేయండి ప్లీజ్. మనం ఎక్కడికి వెళ్తున్నామంటే కృష్ణమ్మ దగ్గరికి వెళ్తున్నాం. ఇది ప్రకాశం బ్యారేజ్. ఇది ఇక్కడ స్నానాలు చేసి మనము దర్శనానికి వెళ్ళాలి. దీని ముందు మనకు ఒకటి కేశఖండన అంటే తలనీలాలు ఇవే ప్లేస్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తా. ఇక్కడ స్నానం చేసి వెళ్ళాలి. కేశఖండన ఇక్కడ వెంట్రుకలు ఉంటాయి. మన వెంట్రుకలు ఇస్తామన్న మొక్కుకున్న వాళ్ళు ఈ బిల్డింగ్లో వెళ్తే అక్కడ కేశఖండన టికెట్ ఉంటుంది, అది తీసుకొని మన వెంట్రుకలు సమర్పించిన తర్వాత కృష్ణమ్మ దగ్గరికి వెళ్ళి స్నానం చేసి మనము దర్శనానికి వెళ్ళాలి. ఇది బిల్డింగ్ మనకి ఇక్కడ ఉంటుంది. కృష్ణమ్మ నది ఉంది కదా, నదికి ఎగ్జాక్ట్లీ అపోజిట్లో ఉంటుంది. ఇక్కడ తలనీలాలు ఇచ్చేసి మనం పైకి వెళ్ళాలి. ఇది మనం ఇప్పుడు నదిలో స్నానం చేసి అమ్మవారి దగ్గరికి దర్శనానికి వెళ్తున్నాం. ఇది దర్శనానికి మనకి కింది నుంచి ఇది కొండపై నుంచి డైరెక్ట్ బస్సులు ఉంటాయి. కొండపైకి వెళ్ళడానికి డైరెక్ట్ బస్సులు ఉంటాయి. అక్కడికి పైనుంచి వెళ్ళచ్చు, కింది నుంచి కూడా ఇలా వెళ్ళచ్చు. ఇక్కడ అన్ని స్టాల్స్ ఉన్నాయి కదా, షాప్స్. ఆ షాప్స్లో కొబ్బరికాయలు, అమ్మవారికి గాజులు, కుంకుమ, పసుపు, చీర అవన్నీ ఇక్కడ అమ్ముతుంటారు. మనకు నచ్చితే తీసుకోండి. ఇంకా ముందు పోయినట్టు కూడా షాప్స్ ఉంటాయి. మనం ఇక్కడ నుంచి కూడా మనము పైకి వెళ్ళడానికి రూట్స్ ఉంటాయి, 2 రూట్లు ఉంటాయి. ఆ 2 రూట్లు కూడా మీకు చూపిస్తా. ఇక్కడ మళ్ళీ ఒక గోపాల స్వామి గుడి కూడా ఉంటుంది, ఆ గుడి కూడా చూపిస్తా. ప్లీజ్ ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక్కడ వచ్చేసి ఇది గోపాల స్వామి గుడి, పక్కకే గోశాల కూడా ఉంటుంది. శ్రీ వేణుగోపాల స్వామి మందిరం ఇది. ఇక్కడ దర్శనం చేసుకొని కనిపిస్తుంది కదా, ఇది 5 ఫ్లోర్స్ ఉంటుంది. 5 ఫ్లోర్స్ ఉచిత దర్శనంకి అయితే 5 ఫ్లోర్లు ఎక్కేసి వెళ్ళాలి. అదే మనము 200-500 దర్శనం టికెట్స్ ఉంటాయి, 300-500 దర్శనం టికెట్స్ ఉంటాయి. అవి తీసుకుంటే ఎట్లా అంటే డైరెక్ట్ లిఫ్ట్లో పైకి పంపిస్తారు, అక్కడికి వెళ్ళి మళ్ళీ లైన్ కట్టాలి. అదే ఫ్రీ దర్శనం అయితే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ రెడ్ కలర్ బోర్డు కనిపిస్తుంది కదా, అవి దర్శనం, అదేంది మనీ కట్టి దర్శనంకి వెళ్ళాలి. ఇక్కడ సైడ్ బాక్స్ కనిపిస్తుంది, బాక్స్ పక్క నుంచి ఫ్రీ దర్శనం ఉంటుంది. మళ్ళీ మెట్ల నుంచి కూడా వెళ్ళాలంటే మెట్ల నుంచి కూడా వెళ్ళొచ్చు. స్ట్రేట్కి వెళ్తే మనకు ఇవి మెట్లు, నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ అందరూ దీపారాధన చేస్తున్నారు చూడండి. అందరూ మెట్లకు పసుపు రాస్తూ, కుంకుమ పసుపు బొట్లు పెడుతూ ఇక్కడ దీపాలు కూడా వెలిగిస్తున్నారు. గుమ్మడికాయలో దీపాలు కూడా వెలిగిస్తున్నారు. ఇక్కడ నుంచి స్ట్రేట్గా పైకి వెళ్ళొచ్చు. అమ్మవారి దగ్గరికి స్ట్రేట్గా నడుచుకుంటూ కూడా పైకి వెళ్ళొచ్చు. ఇవి అమ్మవారి స్టెప్స్. ఇక్కడ అందరు కొబ్బరికాయలు కొట్టి, కొందరు పసుపు కుంకుమ కూడా పెట్టుకుంటూ వెళ్తున్నారు పైకి అమ్మవారి దగ్గరికి. ఇట్లా పైకి వెళ్ళాలి. మనకు ఫోను ఇక్కడ ముంగట ఒక చిన్న గోపురం లెక్క కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడి వరకే మనకు ఫోన్ అలో చేస్తారు. దాని తర్వాత ఫోన్స్ అలో చేయరు. ఇదే లాస్ట్. ఇక్కడ చైర్ కనిపిస్తుంది కదా, ఆ చైర్ దగ్గర వరకే ఫోన్ అలో చేస్తారు, దాని తర్వాత చేయరు. మీకు చూపించడానికి ఇక్కడ దాకా ఫోన్ తీసుకొని వచ్చినా నేను. కానీ చాలా అంటే చాలామంది ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. చాలామంది కుంకుమ అది పసుపు రాసుకుంటూ వెళ్తున్నారు. ఇది పైన గోపురం, అమ్మవారి గోపురం, శ్రీ కనకదుర్గ
అమ్మవారి గోపురం. మనకు దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయినాక బయటకు వచ్చి నేను ఫోన్ కిందికి వెళ్ళి మళ్ళీ ఫోన్ తీసుకొని పైకి వచ్చిన కాబట్టి ఈ వ్యూ మీకు చూపిస్తున్నా. ఇది మొత్తం చూడండి వ్యూ, గోపురం దగ్గర వ్యూ ఇది. దర్శనం ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. కిందికి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను మొత్తం మనకు ప్రసాదం ఎక్కడ తీసుకోవాలి అని, అది కూడా చూపిస్తాను. మనము గోపాలస్వామి గుడి నుంచి కొంచెం ముంగట ఫస్ట్లో చెప్పాను కదా షాప్స్ ఉన్నాయని, ఆ షాప్స్ను దాటి మనం ముంగడికి వస్తే మనకు రైట్ సైడ్లో ఇది ప్రసాద కౌంటర్స్ కనిపిస్తాయి. ఈ ప్రసాద కౌంటర్స్లో ఫోన్పే కూడా అలో ఉంటుంది. ఇక్కడనే లాకర్ కూడా ఉంటుంది. ఆ లాకర్లో కూడా మనము బ్యాగులు కానీ పెట్టచ్చు. ప్రసాద కౌంటర్లో మనకు ఫోన్పే అలో ఉంటుంది, లిక్విడ్ క్యాష్ కూడా అలో ఉంటుంది. మనకి ఎన్ని అంటే అన్ని లడ్లు పులిహోర మొత్తం ఇస్తారు. మనకు ఒకవేళ రూమ్స్ కావాలి అంటే గుడి నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు లెఫ్ట్ సైడ్లో ఒక సందు కనిపిస్తుంది. ఆ సందులో కొంచెం ముంగడికి వెళ్తే ఇక్కడ రూమ్స్ అనే అవైలబుల్ ఉన్నాయి. మేము మాత్రం తీసుకున్నది అయితే ఈ రూమ్స్ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్తే రైట్ సైడ్లో ఈ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్లో తీసుకున్నాము. రీజనబుల్ రేట్ ఉంది. 1000 రూపీస్కి విత్ ఏసీ రూమ్స్ ఉన్నాయి. పైన చాలా నీట్గా ఉన్నాయి, చాలా మంచిగా ఉంది. లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. పైకి మనకు అక్కడ అన్నదానం కూడా పెడతారు. బిల్డింగ్లో వాళ్ళకి చెప్తే వాళ్ళ అన్నదానం కూడా అరేంజ్ చేస్తారు. మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఉండవెల్లి కేవ్స్కి వెళ్తున్నాం. ఆ ఉండవెల్లి కేవ్స్ వీడియో కూడా మనకు ఈ ఛానల్లో వస్తుంది. దానికోసం కూడా వెయిట్ చేయండి. ఇది మనకు ప్రకాశం బ్యారేజ్. నేను ఉండవెల్లి కేవ్స్కి వెళ్తుండగా ఈ వీడియో తీశాను. ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీకు ఉండవెల్లి కేవ్స్ వస్తుంది. ఇక్కడ నుంచి మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి కూడా వెళ్ళచ్చు. ఇది నైట్ వ్యూ విజయవాడ. నైట్ వ్యూ చూడండి, లైట్లతోని ఆ ఓం కూడా ఇట్లా దగదగ మెరుస్తుంది. నైట్ కూడా చాలా బాగుంది. ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.